ప్రైజ్ లార్డ్. ఈరోజు యెబ్బేజు చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మరి యెబ్బేజు ప్రార్థన గురించి దైవ వాక్యంలో వ్రాయబడింది. అతడు 4 అంశాల గురించి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మొదటిది అని అంటున్నాడు, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు అని దేవుని అడిగాడు. రెండవదిగా మరి నా సరిహద్దులు విశాలపరచు అని దేవుని అడిగాడు. మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి అని అడిగాడు. నాలుగవదిగా మరి ఏ కీడు రాకుండా నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు. ఈ 4 ప్రార్థన అంశాలను దేవుడు అంగీకరించాడు. ఆ దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు, దేవుడు జవాబిచ్చాడు. కాబట్టి మనము కూడా దేవునికి మొరపెట్టినప్పుడు, అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు కూడా ఆలకించేవాడైనాడు, అంగీకరించేవాడైనాడు, మనకు జవాబులు ఇచ్చేవాడైనాడు.